దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథముల నుండి దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. ప్రకటన 1వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలు. తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకను చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను ఉన్నిని పోలినవై, తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడిన మరేసున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండెను. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల యేసు ప్రభువా, అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ సాయంకాల సమయం బట్టి మీకు స్తోత్రం నాయన తండ్రి. మరి ప్రకటన గ్రంథముల నుండి 1వ అధ్యాయములో నుండి కొన్ని వచనాలు మేము చదువుకున్నాం ప్రభువా. ఈ సమయంలో మరి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఎందుకంటే వాక్యము మీది ప్రభువా, మాట్లాడేవారు మీరు, వాక్యము ఉన్న ప్రతి సత్యము కూడా బయలుపరుచువారు మీరు నాయన. ఈ సమయంలో మీరే వాక్యం ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి నన్ను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అల్పుడును ప్రభా, బలహీనుడును ప్రభా, ఏమాత్రము జ్ఞానం లేని వాడు. నన్ను మీకు సిలువ చాటం మరుగు చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. మా జీవితాలను బలపరచండి. మరి వాక్యం మాకు అర్థం చేయించండి, గ్రహింపచేయండి. మీకే స్తోత్రాలు. మీకు వాక్యం ద్వారా మమ్మల్ని గద్దించమని ప్రభా, మమ్మల్ని సరిచేయమని వాక్యం ద్వారా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరి సాయంకాల సమయంలో యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. దేవుని మనం దీవించును గాక. మనం పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన 1వ అధ్యాయము మరి 13వ వచనం నుండి కొన్ని వచనాలను మనం చదువుకున్నాం. మరి మొట్టమొదటిగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామకు నిజంగా మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియులారా, మరి ఈ సమయంలో ఇదే ప్రకటన మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి ఒక మంచి వర్తమానం ధ్యానం చేద్దాం. పదహారు వచనం చూద్దాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, మనము ఆయన నోట నుండి ఏం చెప్తుంది వాక్యము? రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, మరి సాయంకాలము మరి మనం ధ్యానించే సబ్జెక్ట్ ఏంటంటే ప్రియులారా, మరి దేవుని నోటి నుండి వచ్చు ఖడ్గము ఏమిటి, అది ఏమి చేయను? ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. హల్లెలూయా. చూడండి, దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూడండి, గమనించండి.
దేవుని నోట నుండి వచ్చు ఖడ్గము ఏమిటి, అది ఏమి చేయును అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఖడ్గం ఎక్కడ ఉంటుందంటే, మామూలుగా ఖడ్గం అనేది చేతులు పట్టుకుంటారు. నిజమేనా? మామూలుగా ఖడ్గాలు ఎక్కడ పట్టుకుంటారు? ఖడ్గం అంటే ఏమంటారు దాన్ని? కత్తి కదా, కత్తియేనా? ఆమేన్. హల్లెలూయా. కానీ ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తున్నది? ఆయన నోట నుండి అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచు ఉండెను. ఆమేన్. దేవుని నోట నుండి వచ్చు ఖడ్గము చూడండి, అది ఏంటి? మొట్టమొదటిగా మామూలు ఖడ్గం కాదు ఇది. ఏమై ఉన్నది? వాస్తవంగా దేవుని వాక్యంలో కనుక మనం గమనించినట్లయితే పిల్లరా, ఎఫెసీ పత్రికలో మాట చూద్దాం. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుదాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమును ఏంటిది? ఏ ఖడ్గమది? చదవండి దయచేసి 17వ వచనం. మరియు చిరస్త్రాణమును దేవుని వాక్యము. దేవుని వాక్యం ఏమైనదంటే పిల్లారా, ఏ ఖడ్గం ఇది? ఇక్కడ ఉన్నారు కదా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమై ఉన్నదంటే పిల్లారా, ఆత్మ ఖడ్గమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ బైబిల్ ఏం చెప్తున్నారు పిల్లారా? మరి దేవుని నోట నుండి ఏం బయలుదేరుతున్నది? ఖడ్గం బయలుదేరుతున్నది. హల్లెలూయా. ఆయన నోట నుండి అని మనం చదువుకున్నాం. చూడండి, ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. హల్లెలూయా. దేవుడు ఆత్మ అయినప్పుడు మరి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆత్మీయంగా మాత్రమే అర్థం చేసుకోవాలి. దేవుడే వాక్యమై ఉన్నాడు, దేవుడే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఖడ్గం గురించి మనం వింటూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఖడ్గం అంటే మనకు దేవుని వాక్యం అని అర్థమైంది. అట్లాగే మనం ఇంకో వాక్యం కూడా చూద్దాం ప్రియులారా. అది యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, ఇక్కడ కూడా మరి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. యెషయా 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 49 చదవండి. నానూరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. ఆమేన్. నోరు ఖడ్గం ఎక్కడ ఉంది? ఖడ్గం అంటే ఏంటిది? ఇక్కడ దేవుని మాటలే కదా. హల్లెలూయా. నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మామూలుగా చూడండి, ఖడ్గం ఏం చేస్తుంది? ఖడ్గంతో మనం ఏం చేస్తాం? అన్నీ కట్ చేస్తూ ఉంటాం కదా, నిజమేనా? దాన్ని ఏం చేస్తామంటే ముక్కలు చేస్తాం, లేకపోతే దాని ఒక రూపాన్ని మనం తీసుకుని వస్తాం. ఏది మనకు కావాలో దాని కొరకు ఖడ్గాన్ని మనం వాడతాం. నిజమేనా? హల్లెలూయా. ప్రియులారా గమనించండి. ఇంకా మన వాక్యాలు కనుక చూడగలిగితే చూడండి, ఇదే హోషేయ గ్రంథం, యెషయా కాదు, హోషేయ గ్రంథంలో ఒక మాట ఉండొచ్చు. చూడండి, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించున్నట్లు ప్రవక్తల చేత
నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. ఆమేన్. తీర్పులు దేని ద్వారా? ప్రవక్తల ద్వారా వచ్చేది ఏంటిది? దేవుని వాక్యమే కదా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రవక్తలలో ఉన్నటువంటి మాట అది ఎవరి మాట అయి ఉన్నది? అది దేవుని మాట అయి ఉన్నది. నిజమేనా? ప్రవక్తలు తన సొంతంగా మాట్లాడితే వారు ప్రవక్తలు కాదు. దేవుడు నుంచి కనుక వారు మాట్లాడినట్లయితే అది దేవుని మాట అయి ఉన్నది, అది దేవుని వాక్యమై ఉన్నది. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏంటిదంటే బిడ్డలారా, ఇప్పుడు మనము ఖడ్గము దేవుని నోట నుండి వచ్చి ఖడ్గం ఏమైనదంటే ఖచ్చితంగా దేవుని వాక్యమై ఉన్నది. ఆమేన్. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నోట నుండి వచ్చే ఖడ్గము దేవుని మాట అయినప్పుడు మరి ఆ మాట ఏం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకుందాం. అట్లాగే ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము చదవండి దయచేసి. ఎందుకనగా దేవుని వాక్యము చూడండి ఏంటిది? దేవుని వాక్యము. ఆమేన్. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఆమేన్. ఏంటిది? ముక్కలు ముక్కలుగా హృదయంలోనికి వెళ్ళి ఏం చేస్తుందట అది దేవుని వాక్యము. చూడండి, క్లియర్ అర్థం చేసుకోండి దయచేసి, మళ్ళీ చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, అది అంత మాత్రమే కాకుండా అది ఏమైనది, ఇంకా బలము గలదై ఉన్నది. బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను, మామూలు ఖడ్గాలు కాదు ఇది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంటుంది. ఆమేన్. వాడిగా ఉండి ఏం చేస్తుంది? ప్రాణ ఆత్మలను, అంటే ప్రాణాత్మలను ఏం చేస్తుంది? కీళ్లను మూలుగను కట్ చేసుకుంటూ పోతుంది. ఏంటిది? మామూలు ఖడ్గం కాదు ఇది. ఇదేమై ఉన్నది? అందుకనే మొదట్లోనే ఉన్నది. ఎందుకనగా ఏమని చెప్తుంది వాక్యము? వాక్యమనే దేవుని వాక్యం అని చెప్తూ ఉన్నది. దేవుని వాక్యం ఏం చేస్తుంది ప్రియులారా? ప్రాణ ఆత్మలను కీళ్లను ఇంకా మూలుగను ఇంకా విభజిస్తూ ఉంటుంది. హల్లెలూయా. విభజించినంత మట్టుకు దూరుచు. చూడండి, దేవుని వాక్యం ఎక్కడ వెళ్తుంది? అంతరంగంలోకి వెళ్తుంది, హృదయంలోనికి వెళ్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యము విన్నట్టు విడిచిపెట్టేది కాదు ఇది. దేవుని వాక్యం నిజంగా విన్నవాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు, వాళ్ళ జీవితంలో దేవుని వాక్యం నేరుగా హృదయంలోకి వెళ్తుంది. వాక్యం అనేది సెలవుసిన చూడండి, దేవుని వాక్యము సజీవమైంది, బలము గలిది, తర్వాత రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉంటుంది. వాడి అంటే ఏమంటాం దాన్ని? పదును ఉంటుంది. హల్లెలూయా. వాడిగా ఉంటుందండి, పదునుగా ఉండి ఏం చేస్తుంది? చూడండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజిస్తూ ఉంటుంది. ఆమేన్. దూరుతుంది, లోపలికి వెళ్తుందండి. అప్పుడు ఏం చేస్తాడట? దేన్ని? హృదయం యొక్క, చదవండి దయచేసి, హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుతున్నది. ఆమేన్. నిజంగా ప్రియులారా, దేవుని వాక్యము నిజంగా కలిగిన వాడు వారి హృదయంలోకి దేవుని వాక్యం వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుంది? దేవుని వాక్యము ఏం చేస్తున్నాడు చూడండి, హృదయం యొక్క తలంపులను. మీకు తెలుసా, బైబిల్ చెప్తున్నది, దేవుడు అంటున్నాడు, నా తలంపులు వేరన్నాడు, మీ తలంపులు వేరన్నాడు ఆయన. మరి మన తలంపులు కాదు. దేవుని నమ్మిన వాడు ఏ తలంపులు కలిగి ఉంటాడు? దేవుని తలంపులే కలిగి ఉంటాడు. ఎందుకంటే అతను లోపలికి వెళ్ళిందే దేవుడు వాక్యంగా వెళ్ళాడు కనుక ఏం చేస్తాడు? ఆ ఆలోచనలు చూడండి, హృదయంలో ఉన్న తలంపులను ఆలోచనలను
శోధిస్తూ ఉన్నది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. వాక్యం ఉన్నప్పుడు, వాక్యం మన లోపలికి వెళ్ళినప్పుడు దేవుడు ప్రతిదీ ఖండిస్తాడండి. దేవునికి అయిష్టమైంది ఏదైతే మనం కలిగి ఉన్నామో దాన్ని ఖచ్చితంగా దేవుని వాక్యం ఖండిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆ రీతిగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక చూడండి, మేము దేవుని వాక్యం కలిగి ఉన్నామండి. మనం చాలాసార్లు చెప్తాం, దేవుని వాక్యం కలిగి ఉండే నీ ఆలోచన ఎక్కడుంది, నీ ప్రవర్తన ఎక్కడ ఉన్నది, నీ నడక ఎక్కడ ఉన్నది, నీ చూపులు ఎక్కడ ఉన్నాయి. హల్లెలూయా. నీ ప్రవర్తన చూడండి, దేవుని వాక్యం కలిగి ఉన్నవాడు ఏ ప్రవర్తన కలిగి ఉంటాడు? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటాడు, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటాడు, పరిశుద్ధమైన తలంపులు కలిగి ఉంటాడు, పరిశుద్ధమైన ఆలోచన కలిగి ఉంటాడు, పరిశుద్ధమైన నడక కలిగి ఉంటాడు, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటాడు. ఎందుకంటే లోపలికి దేవుని వాక్యముగా దేవుడు వెళ్ళి ఏం చేస్తున్నాడు? చూడండి, లోపలికి వెళ్ళిన తర్వాత విభజిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంగా లోపలికి వెళ్ళి విభజిస్తూ ఉన్నాడు. మూలుగాను చూడండి, మనకు కనపడుతుంది. అది మనుషులు కనబడదు. అది ఎందుకంటే అది ఆత్మ. మనం ఎఫెసీ పత్రికలో చదువుకున్నాం. ఏంటిది అది? ఏ ఖడ్గం అది? అది ఆత్మ ఖడ్గమై ఉన్నది, అది దేవుని వాక్యమై ఉన్నది. కానీ లోపలికి వెళ్ళి దూరుతూ, ఎందుకు లోపలికి వెళ్ళి దూరుతూ ఉన్నదంటే, ఎక్కడ దేవునికి అయిష్టమైన తలంపులు ఉన్నాయో, ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయో అవన్నిటిని కూడా అది కోసుకుంటూ పోతుంది, కట్ చేసుకుంటూ పోతుంది. చూడండి, నిజంగా దేవుని వాక్యం కలిగి ఉంటే లోపలికి వెళ్తుంది, బయటికి కదండి. మనం ఒక చెవితోటి వాక్యం విని ఇంకో చెవితోటి విడిచిపెడుతున్నాం. కానీ వాక్యం ఆ రీతి ఉండదు, అది లోపలికి వెళ్ళాలా. వాక్యము లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు క్రియ చేస్తావు, వాక్యం అర్థం చేసుకుంటావు, వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడతావు. హల్లెలూయా. వినడం కాదండి, బైబిల్లో చెప్తున్నది వినడం ఏమాత్రము శ్రేష్టమైనది, గొప్పది కాదండి. వాక్యం వినడం మంచిదే, కానీ వినడం వలన విశ్వాసం కలుగును. కానీ వాక్యం విని గ్రహించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట ప్రకారంగా జీవించడమే కావాలా. ఎందుకంటే దేవుని నోటి నుండి వచ్చేది ఏంటిది? దేవుని మాటలే కదా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నువ్వు గ్రహించాలా, అది నువ్వు అర్థం చేసుకోవాలా. ఇది మనకు చాలా కష్టంగా ఉంటుంది కదా. దేవుని వాక్యపరంగా జీవించడం చాలా కష్టం అవుతుంది. మరి దేవుడు మాట్లాడేది ఏం మాట్లాడతాడండి? పనికిరాని మాటలు మాట్లాడు ఆయన. నిజమేనా? లోక సంగతులు మాట్లాడు. దేవుడు నోటి నుండి వచ్చే మాట ఏంటిది? అది హల్లెలూయా. అందుకనే బైబిల్ చెప్తుంది, మనుషుల రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. దేవుని నోటి నుండి వచ్చే మాట ఏంటిది? అది జీవము కలిగిన దేవుని మాట ఉన్నది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఆయన నోటి నుండి వచ్చేది ఏంటిది? రెండంచుల ఖడ్గము కంటే వాడి అయిన ఖడ్గము బయలు వెలుచున్నది అని ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది. బయలుదేరింది. ఎందుకోసం బయలు వెళ్తున్నది? ఎందుకోసం దేవుని వాక్యం అవసరము? ఎందుకు చీల్చుకుంటూ వెళ్తుందండి? ఎందుకంటే ఇట్లా వాక్యము మన లోపలికి వెళ్ళి చీల్చుకుంటూ వెళ్ళినప్పుడు మనం ఒక పనికిరాని వాళ్ళంగా జీవిస్తామండి. ఎందుకు పనికిరాని మాటలు మనం మాట్లాడడం? ఎందుకంటే ఆలోచన కట్ చేసుకుంటూ పోతున్నాడు ఆయన. మన ఆలోచనలు, మన తలంపులను, దేవుని ఆలోచన మాత్రమే అక్కడ పెడతాడు ఆయన. ఆమేన్. దేవుని తలంపులను మాత్రమే అక్కడ ఆయన పెడతాడు. మన ఆలోచన పూర్తిగా తీసేస్తాడు. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రియులారా, మన వాక్యం విన్నప్పుడు అది ఖండించకపోతే, కట్ చేయకపోతే, చూడండి, మనం చాలాసార్లు వాక్యం వింటాం కానీ జీవితం మారదు కదా. జీవితం మారదండి. ఎన్నిసార్లు వాక్యం విన్నా కానీ మన జీవితం అక్కడే ఉంటుంది. మరి ఖండించడం లేదంటే నువ్వు వాక్యం చేర్చుకోవట్లేదు. నువ్వు చేర్చుకుంటే కదా లోపలికి వస్తాడు ఆయన. అప్పుడే కదా ఆయన ఖండించేది, అప్పుడే కదా కోసేసేది, అప్పుడే కదా కట్ చేసేది. చూడండి, అది లేదు మన జీవితాల్లో. కానీ వాక్యం మాత్రం ఏం చెప్తుందంటే ప్రియులారా, అది ఖండిస్తాడు ఆయన. ఆమేన్. చూడండి, అట్లాగే మనము
ఇంకా వాక్యం గురించి మనం నేర్చుకోవాలంటే ఇదే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. ప్రకటన 19వ అధ్యాయము 19, 11 వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ప్రకటన 19, 11 వచనం నుండి కొన్ని వచనాలు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడు, ఇంకా సత్యవంతుడును అను నామము కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించున్నాడు. దేన్ని బట్టి ఆయన విమర్శ చేస్తూ ఉన్నాడు? నీతిని బట్టి. ఆమేన్, హల్లెలూయ. ఇంకా ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేకమైన కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామము ఆయన కలదు. హల్లెలూయ. తర్వాత అది ఆయనకే కానీ మరి ఎవరికీ తెలియదు. తర్వాత రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. తర్వాత పరలోకమందు సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుండ్రి. ఇంకా ఇక్కడ మన వాక్యం ఉందండి. జనములను కొట్టుటకై జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆమేన్. దేనికోసము? జనములను కొట్టేదానికి. ఆమేన్. నిజమేనా అండి? వాక్యము ఎప్పుడు కూడా కొడుతూనే ఉంటుందండి. మీకు తెలుసా బైబిల్ ఏం చెప్తుంది? సుత్తే దేనికోసం ఉపయోగిస్తారు? కొట్టేదానికే కదా. నిజమేనా? అవునండి. మరి వాక్యము సుత్తే వంటిది. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. అవునండి, కొట్టినప్పుడే కదా సరి చేయబడుతుంది. నిజమేనా? చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తూ చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు? జనములను కొట్టుటకై ఏమొస్తుంది? ఆయన నోట నుండి వచ్చేది ఏంటిది? కొట్టేది ఏంటిది? ఇక్కడ ఆయన నోట నుండి వచ్చు వాక్యము. ఆమేన్. చూడండి, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి ఏంటిది? వాడిగల ఖడ్గము బయలు వెడల్చున్నది. చూడండి, దేవుని నోట నుండి వచ్చే మాట నువ్వు తీసుకోవాలా కదా. చర్చికి వస్తే లాభం లేదండి. మీరు ఎందుకు వస్తున్నారంటే చూసేదానికి వస్తున్నామండి, నిద్రపోయేదానికి వస్తున్నామని చెప్పుడు కాదండి. అట్లా విశ్వాసస్తుడు గాడు. దేవుని సరికి వచ్చేవాడు ఎట్లా ఉంటాడంటే ఒక ఆశ కలిగి ఉంటాడు. దేవుని వాక్యం మీద నమ్మకం కలిగి ఉంటాడు. దేవుడు చెప్పింది చేయాలనుకుంటాడు. దేవుని మాట ప్రకారం జీవించాలనుకుంటాడు. ఆయన బిడ్డలుగా ఉండాలనుకుంటాడు. చివరికి ఆయన వధువుగా ఉండాలనుకుంటాడు. ఆయన భార్యగా ఉండాలనుకుంటాడు. ఆయన చెప్పింది చేయాలనుకుంటాడు. చూడండి, అది లేకపోతే మనం రావడం కూడా వృధానే. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరికి కనబడిపోతాం? కనబడు కాదు ఇక్కడ కావాల్సింది. దేవుని వాక్యం విని దేవుని వాక్యాన్ని చేర్చుకోవాలా. చేర్చుకున్నప్పుడే దేవుని వాక్యం పనిచేస్తుందండి. ఆమేన్. చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా. కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలుదేరుతున్నది. అర్థమవుతుందా ప్రియులారా? ఆమేన్. వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? హల్లెలూయ. దేవుని వాక్యము, దేవుని నోట నుండి వచ్చే ఆ ఖడ్గము అదేం చేస్తుంది? మనకు కొడితేనే. చూడండి, మనకు తెలుసు బంగారాన్ని కొడతారు కదండి. నిజమేనా? ఎందుకని? ఎందుకు కొట్టబడుతుంది బంగారము? ఒక రూపం రావాలండి.
ఏ రూపము అవసరమో ఆ రూపం చేసుకున్న దాన్ని కొడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు కూడా చూడండి, వాక్యము ద్వారా ఆయన నోట నుండి వచ్చు వాడిగల ఖడ్గము బయలు వెలుసున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని వాక్యం ఏం చేస్తుందండి? వాక్యం కలిగిన వాడు వాక్యం కోసం మాత్రమే జీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఒక వాక్యం చూద్దాం ప్రియులారా. మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనం ఒకసారి చదువుకుందాం. చదవండి దయచేసి. యోహాను 1వ అధ్యాయము 48వ వచనం. నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతానియేలు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవకముందే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. ఆమేన్. యేసుప్రభువు వారు మరి నిజంగా ఆయన చూశారా? కానీ మనం ఎక్కడ ఉన్నామో కూడా ఆయన తెలుసు అండి. ఆమేన్. ఎందుకంటే దేవుడు చూడండి, వాక్యం ఏం చేస్తుంది పిల్లరా? ఒక ప్రత్యక్షతను మనకి ఇస్తుంది. ఆమేన్. దేవునికి కలిగిన వాడు ఒక ప్రత్యక్షత కలిగి ఉంటాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చేస్తాడు పిల్లరా? హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా నెరవేరుస్తుంది. దేవుడు వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు ఆ వాక్యం హృదయంలో చేర్చుకున్న తర్వాత మరి ఆ వాక్యమును బట్టి జీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అట్లాగే ప్రియులారా, ఇక్కడ ఏంటంటే మనం కూడా గమనించాలా. ఇక్కడ మనకెవరు కనబడుతున్నా చదువుకున్న వాక్యములో నతానియేలు కనబడుతున్నాడు. హల్లెలూయా. మరి నతానియేలు ఎక్కడ ఉన్నాడో, ఏ చెట్టు కింద ఉన్నాడో ఎవరు చూస్తున్నారు? ఆయన మనసులో ఏముందో ఎవరికి తెలుసు? కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే తెలుసు. ఆమేన్, హల్లెలూయా. కనుక వాక్యమట ప్రవక్తున్నాడు, వాక్యము ప్రతి హృదయము యొక్క ఆలోచనలు బయటికి తెస్తుంది. ఆమేన్. వాక్యము ప్రతి హృదయం యొక్క ఆలోచనలు బయటికి తీసుకుని వస్తుంది. వాక్యం కలిగిన వాడు లోపల పెట్టుకోడు ఆలోచన. నిజమేనా? తన సొంత ఆలోచన బయటికి వెళ్ళిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అందుకనే ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏం ఆలోచన కలిగి ఉన్నాడు, ఆయన మనసులో ఏముంది, హృదయంలో ఏముంది, హృదయంలో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఇవన్నీ కూడా దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. ఆమేన్. అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడతాడు, ఇవన్నీ కూడా దేవుడు మరి ముందే ఎరిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా దేవుని వాక్యం కలిగిన వాడు నిలబడజాలడు. ఆమేన్. దేవుని వాక్యం కలిగిన వాడు దేవుని వాక్యమునకు ఏమాత్రం వ్యతిరేకంగా నిలబడలేడు. ఆమేన్. అర్థమైందా? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉండలేడండి. ఎందుకంటే లోపల వాక్యముగా దేవుడు ఆ జీవితం అంతా కూడా దూరుకుంటూ పోయినాడు. ఆయన ఆలోచనలు దూరుకుంటూ పోయినాయి, శోధిస్తూ ఉన్నాడు. ఆమేన్. నిజమేనా? ఎందుకంటే వాక్యం అనేది ఏమై ఉన్నది? అది ఖడ్గమై ఉన్నది. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, చూడండి, గమనించండి. ఎందుకంటే దేవుని వాక్యము హృదయములో ఉన్నటువంటి ప్రతి ఆలోచనను పూర్తిగా బయటికి తీసుకొచ్చేస్తుంది. దేవుని వాక్యం అంటే దేవుడే కదా. ఆమేన్. దేవుడే పరిశుద్ధాత్మ కదా. ఆమేన్. పరిశుద్ధాత్మనే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిదీ కూడా ఆయన బయటికి తీసుకొస్తాడండి. లోపల ఒకటి బయట ఒకటి మనం మాట్లాడడం. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు మాట్లాడేది ఎక్కడ ఉంటుంది? నీ హృదయం లేదు, అది మాత్రమే నువ్వు మాట్లాడతావు. హృదయంలో దేవుని వాక్యం ఉంటే అదే నువ్వు మాట్లాడతావు. ఆమేన్. చూడండి, గమనించండి పిల్లరా. కనుక ఇంకా మీరు గమనించండి, ఎవరు దేవుని చిత్తమును చేసిరో, ఎవరు దేవుని చిత్తమును చేయలేదో కూడా దేవుని వాక్యము ఎరిగి ఉంటుంది.
ఆమేన్. అర్థమవుతుందా? మనం ఇక్కడ ఉన్నామండి, ఇంతమంది ఉన్నాం. ఇందులో ఎవరు దేవుని చిత్తమును జరిగిస్తున్నారో, ఎవరు దేవుని చిత్తాన్ని జరిగిస్తలేరో, ఇదంతా కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎట్టున్నారా? హల్లెలూయా. మీ చేతులు ఉంటే చేతులు హల్లెలూయా. మీరు నిజంగా దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నారా లేదా అనేది దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. దేవుని వాక్యం ఎరిగి ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే దేవుని వాక్యమే చీల్చుకుంటూ పోయే దేనికోసము? దేవుని చిత్తం నెరవేర్చడానికే. ఆమేన్. చూడండి ప్రియులారా, అందుకనే ప్రతి మనిషి యొక్క రహస్య కార్యములను దేవుని వాక్యం బయటికి తెచ్చును. ప్రతి మనిషి యొక్క రహస్య కార్యాలను ఏం చేస్తుంది దేవుని వాక్యము? దేవుని వాక్యం అంటే దేవుడే వాక్యమే, యేసు ప్రభువే బయటికి తీసుకుని వస్తాడు. ఆమేన్. చాలామంది దేవుని బిడ్డగా జీవిస్తున్న వారు లోపల కూడా బయట కూడా పెట్టుకొని మాట్లాడతారు. అంటే వారి లోపల వాక్యం లేదనంటే అర్థం. లోపల ఒకటి బయట ఒకటి అట్లా ఉంటుందా అండి? అట్లా ఉండద్దు. లోపల ఏముంటుందో నువ్వు మాట్లాడాల, అది బైబిల్ చెప్తున్నది. హృదయంలో వాక్యం ఉంటే వాక్యమే మాట్లాడతావు కదా. హృదయంలో లోకం ఉంటుంది, మాట్లాడతావు. సాతాను ఉంటుంది, మాట్లాడతావు. ఎందుకంటే ఈ లోపలికి దేవుని వాక్యం వెళ్ళినప్పుడు లోపల ఉండేది దేవుని వాక్యము చీల్చుకుంటూ వెళ్ళింది కదా నీ ఆలోచనలను, నీ తలంపులను. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ మాట మీరు అర్థం చేసుకోండి. ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో కూడా వాక్యము తెలియజేస్తుంది. అంటే దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. చూడండి, ప్రతి మనిషి యొక్క రహస్య కార్యాలను కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆమేన్. ఎంత సీక్రెట్గా మనము ఆలోచనలు ఉంటాయో, ఏ కార్యాలు మనం చేస్తున్నామో ఎవరికి తెలియకుండా నువ్వు కార్యాలు చేయవచ్చు, నేను చేయవచ్చు, ప్రతి ఒక్కరు చేయవచ్చు. కానీ అది దేవుడు ఎరిగి ఉన్నాడు, వాక్యం ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకు ఎరిగి ఉన్నాడంటే వాక్యము విభాజించుకుంటూ వెళ్తుంది లోపలికి, కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నది. అక్కడ ఏముందో వాక్యానికి తెలుసు. నీ లోపల ఏముందో నాకు తెలియదు, నా లోపల ఏముందో నీకు తెలియదు, కానీ వాక్యం మనకు తెలుసు, దేవునికి తెలుసు. చూడండి, అందుకని విభాజించుకుంటూ పోతుంది అది వాక్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా చూడండి, అయితే ప్రియులారా, మరి మారు మనసు పొందని వానికి దేవుడు వాక్యము మాట్లాడుతున్నప్పుడు, దేవుని చేర్చుకున్నప్పుడు మరి మారు మనసు తప్పనిసరి అవసరం. నిజమేనా కదా? కొన్ని సంవత్సరాలు మనం దేవుని సన్నిధికి రాబట్టి ఇంకా మనకు మారు మనస్సే లేదు. ఎందుకంటే వాక్యం నువ్వు చేర్చుకోలేదు. అర్థం, నువ్వు వాక్యం చేర్చుకుంటే లోపల క్రియ జరుగుతుంది, దేవుడు క్రియ జరిగిస్తాడు. ఎందుకంటే దేవునికి ఐశ్వర్యాన్ని ఏం చేసుకుంటూ పోతాడు? ఆయన చీల్చుకుంటూ పోతాడు. తన తలంపులు అక్కడ పెడతాడు. ఆమేన్. తలంపులు అక్కడ పెడతాడు. ఆ తలంపుల ప్రకారం నేను జీవించమని చెప్తాడు. ఆయన ఆత్మగా చెప్తాడు, వాక్యంగా చెప్తాడు. ఆయన నేను గద్దిస్తూ ఉంటాడు, ఆయన నేను సరి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ఎవరైతే మారు మనసు పొందలేదో ప్రియులారా, జాగ్రత్త వినండి. ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదో అటువంటి వారి హృదయానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. మారు మనసు అంటే అర్థమైంది ప్రియులారా, ఇంకొక మనసు వచ్చేది లేదు అక్కడ. నువ్వు ఉన్న మనసుని నువ్వు ఏం చేసుకోవాలా? మార్చబడాలా. నిజమేనా? నువ్వు వాక్యం విన్నావు 10 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు అవుతుంది, ఇంకా నీ లోపల మార్పు లేదు. నువ్వు ఎందుకు వచ్చి దేవుని వాక్యం విని లాభం ఏంది? అర్థమైందా? నువ్వు విని లాభం ఏంది? వాక్యం ద్వారా నువ్వేం పొందుకున్నావు? చూడండి, అందుకనే మారు మనసు ఎవరైతే పొందలేదో వారికి తీర్పు తీర్చబడను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంతమంది అయితే మారు మనసు పొందలేదో వారందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆమేన్. వారు వాక్యం విన్నారు, వింటారు, కానీ ఇంకా మారు మనసు పొందారు. చూడండి, బైబిల్ ఏం చెప్తుంది? మీరు మారు మనసు పొందండి అని బైబిల్ చెప్తున్నది. మారు మనసు పొందిన వారు అందరూ కూడా అలాగే నశిస్తారని బైబిల్ చెప్తుంది. నిజమేనా? ఆమేన్.
హల్లెలూయ. చూడండి, ఇంకా జాగ్రత్తగా వినండి పిల్లరా. వాక్యమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకనే వాక్యమును హెబ్రీలకు రాసిన పత్రిక నుంచి దేవుని వాక్యం మనం చదువుకున్నాం. అందులో వాక్యం ఎక్కడికి వెళ్తున్నది? ఎక్కడ దూరుసుకుంటే లోపలికి వెళ్తుందా లేదా? ఆమేన్. హల్లెలూయ. చూడండి, ఎవరైతే వాక్యము విని ఆ ప్రకారంగా నడవరో వారికి తీర్పు తీర్చబడుతుంది. ఆమేన్. ఎవరైతే వాక్యము విని ఆ వాక్యం ప్రకారంగా నడవరో, జీవించరో, చూడండి, వారికి తీర్పు తీర్చబడుతుంది. ఆమేన్. కొంతమంది ఏమనుకుంటారండి, వాక్యం విన్నప్పుడు ఆ కష్టంగా ఉందని అంటారు కదా, నేను చేయలేనని కొంతమంది అనుకుంటారు. అది అవసరం లేదు. ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటిది? నువ్వు చేయకున్న పర్వాలేదు అని చెప్పాడు ఆయన. నువ్వు చేయవలసిందే, నువ్వు ఖచ్చితంగా చేయవలసిందే. ఆమేన్. హల్లెలూయ. అందుకని చూడండి, నువ్వేం క్రియ చేస్తున్నావో నీ క్రియలను బట్టి దేవుడు వాక్యం కలిగినప్పుడు ఏ క్రియ చేస్తావు? ఏ క్రియ చేస్తావు? ఆమేన్. హల్లెలూయ. చూడండి పిల్లరా, వాక్యము కలిగి ఉన్నప్పుడు నువ్వు క్రియ ఏంటిదంటే వాక్యమునకు సంబంధించిన క్రియనే చేస్తావు. వాక్యం అంటే ఏదో కాదు, వాక్యం అంటే దేవుడే. అది ఎంత వాక్యం అంటే వాక్యము దేవుడు ఏదో, వాక్యమే దేవుడై ఉండేను. ఆ వాక్యమే క్రియ నీ లోపలికి వచ్చింది. వాక్యమే నీ లోపలికి వచ్చి ఏం చేస్తుంది? దూరుకుంటా కట్ చేసుకుంటూ పోతుంది, కోసుకుంటూ పోతుంది. అక్కడ ఏ తలంపులు ఉన్నాయి నీ తలంపులు కాకుండా దేవుని తలంపులను పెడుతుంది. అది నీ ఆలోచనలు కూడా కోసుకుంటూ పోతుందండి. ఒక మాట చెప్పాలి పిల్లరా, నువ్వు దేవుని నమ్ముకున్నాగా నీ ఆలోచనలు బట్టి జీవిస్తే లాభం ఏంటండి? నువ్వు దేవుని కలిగి ఉన్నావని చెప్తావు, మరి నీ ఆలోచన చొప్పున నడుస్తున్నావు, లాభం ఏంటి? మరి దేవుని ఆలోచన ఎప్పుడు కలిగి ఉంటావు? ఆమేన్ కదా, నిజమేనా? ఆమేన్. చూడండి పిల్లరా, ఎందుకంటే హృదయం యొక్క తలంపులను శోధిస్తున్నది, ఆలోచనలు శోధిస్తున్నది దేవుని వాక్యము. ఆమేన్. హల్లెలూయ. చూడండి, దేవుడు అందుకనే క్రియలను బట్టి మాత్రం తీర్పు తీస్తానని మనకు తెలుసు కదా. వాక్యము కలిగి ఉన్నవాడు ఏ క్రియ చేస్తాడంటే దేవునికి ఇష్టమైన క్రియ మాత్రమే చేస్తాడు, దేవునికి ఇష్టమైన పని మాత్రమే చేస్తాడు. ఆమేన్. అటువంటి వాళ్ళకి తీర్పు ఏమాత్రం ఉండదు. వారు తీర్పు నుంచి తప్పించబడతారు. ఆమేన్. వింటున్నారా? ఆమేన్. చూడండి, వారు ఏ ఉద్దేశాలు కలిగి ఉంటారో, ఏ ఉద్దేశాలను బట్టి వారు జీవిస్తారో ఆ ఉద్దేశాలను బట్టే తీర్పు తీర్చబడతారు. అర్థమైందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశం ఉంటుందా? దేవుని నమ్మిన వానికి ఏ ఉద్దేశం ఉండాలా? దేవుని ఉద్దేశమే ఉండాలా. దేవుని బిడ్డలకు దేవుని ఉద్దేశమే ఉండాలా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, కొంతమంది మరి వాక్యమును విశ్వసించి మరి మేము క్రైస్తవులుగా జీవిస్తున్నామంటే, విశ్వాసంలో జీవిస్తున్నామని చెప్పి దాని ప్రకారం జీవించకపోతే వారు కూడా తీర్పు తీర్చబడదు, వారు కూడా తీర్పులోకి వెళ్తారు. ఆమేన్. ఎందుకంటే వాక్యం అంటే నీ లోపలికి రాలే, నువ్వు చేసుకోలే, కానీ నువ్వేం చేస్తున్నావు? నీ జీవితం మార్చబడలే, నేను జీవిస్తున్నావు అని చెప్తావు. చూడండి, ఇటువంటి వాళ్ళు తీర్పులోకి వెళ్తారండి. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. వారు చెప్తున్నారు, ఆ విధంగా జీవించడం లేదు. కనుక మరి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండద్దండి. నిజమేనా? ఒకటి చేసి ఇంకోటి చెప్పి ఇంకోటి చేసుడు కాదు. నువ్వేం చెప్తున్నావు నువ్వు చెయ్యి. వాక్యం ఏం చెప్తున్నావు నువ్వు చెయ్యి. అది నీకు కష్టం కాదు, ఇక్కడ కావాలి, కష్టమైన ఇష్టంగానే చేయాలా. నిజమేనా? హల్లెలూయా. చూడండి, కొంతమంది రహస్యం కొన్ని పనులు చేసుకుంటూ పోతారు కదా, ఎవరు చూడట్లేదని. వాళ్ళు మళ్ళీ దేవుని పిల్లలే. కానీ ప్రతి రహస్యము ఏమవుతుందండి? వెలుగులోకి వస్తుంది. నిజమేనా? ఆమేన్. అంత మాత్రమే కాదు, మిద్దెల మీద చెప్పబడుతుందట. ఆమేన్. మిద్దెల మీద అంటే నువ్వు ఎంత చాటుకు పెట్టుకున్నా కానీ అది ఓపెన్గా మొత్తం తెలిసిపోతుంది.
అర్థమైందా? హల్లెలూయ, దేవునికి స్తోత్రం. అది మిద్దెల మీద చెప్పబడుతుంది అంటే అది ఓపెన్ అయిపోతుంది, అందరూ తెలిసిపోతుంది కదా. అందుకని క్రియలే కదంటే మన జీవితాన్ని చెప్పేది. ఆమేన్. చూడండి పిల్లరా, ఏ మర్మం అని నువ్వు దాచలేవండి. నువ్వు ఏం మర్మంగా పనిచేసినా కానీ ప్రతి మర్మం అనేది కూడా దేవునికి తెలుసు. ఆమేన్. ఎంత సీక్రెట్ అయినా కానీ దేవునికి తెలుసు. ఆమేన్. కనుక వాక్యము కలిగి ఉన్నవాడు ఏమీ దాచిపెట్టి పని చేయడండి. ఏమి కలిగి ఉన్నా కానీ వాక్యం కలిగి ఉన్న మాత్రం ఓపెన్గానే పనిచేస్తాడు. నేను క్రైస్తవునండి, నేను బయటికి వెళ్ళాను, నేను ప్రార్థన చేసుకుంటాను, బయటికి వెళ్ళాను కాదు కాదు. కావాల్సింది నువ్వు ఏం కలిగి ఉన్నావో ఏం చేయాలా అది నువ్వు బయటికి చెప్పు, అంతేనా. వెలుగు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందండి, వెలుగు ఎప్పుడు కూడా దాచబడదు. ఆమేన్. నిజమేనా? వెలుగును వెదజల్లుతుంది. హల్లెలూయ. చూడండి ప్రియులారా, కనుక మన హృదయంలో ఉన్నది ఎవరికి తెలియదని అనుకోవద్దు. హృదయ రహస్యం ఎరిగినవాడు దేవుడు. కనుక ప్రతిదీ కూడా బయటికి వచ్చే గడియ ఇదే. ఏ కాలంలో కాదు, ఈ కాలంలోనే కదా దేవుడు బయట తీసుకొచ్చాడు. నిజమేనా? ప్రతి హృదయంలో ఏమున్నదో కూడా ఆయన బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని వాక్యము సజీవమైంది కదా, బలము గలదై ఉన్నది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా అది వాడిగలి ఇక దేన్ని, ప్రాణము ఆత్మ. ఆమేన్. ప్రాణాత్మలను కీళ్లను విభజించుకుంటూ పోతున్నది. హల్లెలూయ. హృదయం యొక్క తలంపులన్నీ కూడా అది ఆలోచనలను పరిశోధిస్తుంది, శోధిస్తుంది. ఎటున్నారా? ఆమేన్, ఆమేన్. ఎందుకంటే పిల్లరా, దేవుని వాక్యము పరిపూర్ణ శక్తితో కూడుకొని ఉన్నది. అందుకనే లోపల అది పనిచేస్తుంది. దేవుడే శక్తి అయి ఉన్నాడు, దేవుడే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు, దేవుడే శక్తి కలిగిన వాడు. ఆమేన్. చూడండి పిల్లరా, ఈ చివరి కాలాన్ని మీరు గమనించినట్లయితే పిల్లరా, చివరి కాలంలో దేవుని వాక్యం ఎప్పుడు కూడా దాచిపెట్టబడలే. నిజమేనా కదా? మర్మముగా ఉన్న ప్రతి వాక్యం కూడా బయలుపరచబడింది. అది ఏ కాలంలో? ఈ చివరి కాలంలోనే. ఆమేన్. హల్లెలూయ. మరి ఇంత బయలుపరచబడిన తర్వాత కూడా, దేవుని వాక్యం విన్న తర్వాత కూడా నువ్వు ఇంకా దాన్ని చేర్చుకోకుండా నువ్వు జీవిస్తున్నావంటే మనం ఎక్కడికి వెళ్తావు? చూడండి పిల్లరా, దేవుడు ఏది దాపరికం లేకుండా బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా చివరి గడియలో దేవుడు బయలుపరిచినప్పుడు అది నీకోసమే కదా, నువ్వు అర్థం చేసుకోవట్లే. నీకోసమే. హల్లెలూయ. అది నీకోసమే దేవుడు బయలుపరుస్తున్నాడు. అంటే నువ్వు నిజంగా ఆయన చిత్తంలో ఉంటే అది నీకోసమే. ఆ చిత్తం ఆయన చిత్తం లేకపోతే నీ కొరకు కాదు. అది గ్రహించేవారు, జీవించేవారు కొంతమంది ఉంటారు. అందులో నీవు ఉన్నావని నేను నమ్ముతున్నా, దేవుడు నమ్ముతున్నాడు. నీవు ఉన్నట్లయితే తప్పకుండా దాన్ని చేస్తావు. ఎందుకంటే ఒకరు నశించడం దేవునికి ఇష్టం లేదు. ఆమేన్. అందరూ కూడా వాక్యము కలిగి ఉండాలి, వాక్యమును చేర్చుకొని ఉండాలి, వాక్యముతో ఏం చేయాలా? సరిచేయబడుతూ ఉండాలా. ఆమేన్. హల్లెలూయ. దేవుని బిడ్డలారా, వాక్యము ఏం చేస్తుందంటే పిల్లరా, దేవుడు నువ్వు తీర్పులోకి వెళ్లకుండా ఉండాలనే దేవునికి ఉద్దేశము. ఆమేన్. అందుకనే బైబిల్ ఏముంది పిల్లరా, క్రీస్తు యేసులో ఉన్నవారు నిజంగా తీర్పుకు వెళ్ళరండి. వాక్యము కలిగి ఉన్నవారు యేసుక్రీస్తులో ఉంటే ఎట్లా నువ్వు సొంత ఆలోచనలు కలిగి ఉంటాడు? అర్థమైందా? యేసుక్రీస్తులో నీవు ఉన్నట్లయితే మరి యేసుక్రీస్తు ఆలోచన నీ ఆలోచన అవుతుంది కదా. ఆయన ఆలోచన నీ ఆలోచన. ఎందుకంటే నువ్వు ఉన్నది ఇక్కడ యేసుక్రీస్తులో ఉన్నావు. ఆమేన్. ఆయన ఆలోచనలు నీకు వస్తాయి, ఆయన తలంపులు నీకు వస్తాయి. హల్లెలూయ, హల్లెలూయ. చూడండి పిల్లరా, వాక్యము దేవుడు ఎవరి కోసం పంపించాడో వారు మాత్రమే వాక్యాన్ని కలిగి ఉంటారు. వారు మాత్రమే వాక్యం కోసం జీవిస్తారు. వారు మాత్రమే వాక్యము కొరకు నిలబడి సాక్షిగా జీవిస్తారు. ఆమేన్. ఆయన కార్యాలు చేస్తారు.
దేవుని కార్యం చేస్తారండి. దేవుని కార్యం అంటే ఏంటి? ఇక్కడ దేవుడు చెప్పినట్టు చేయడమే. నిజమేనా? ఆమేన్. దేవుడు చెప్పినట్టుగా చేయడం అంటే అర్థం ఏంటంటే, వాక్యము మన లోపలికి వచ్చి, హృదయంలోనికి వచ్చి, రెండంచుల వాడికల ఖడ్గముగా వాక్యం వచ్చేసి లోపల దూర్చు మన తలంపులను, మన ఆలోచనలను ఖండిస్తూ, కడిచేస్తూ, కోసేస్తూ దేవునికి ఇష్టమైన చేసినప్పుడు, చేయబడినప్పుడు, అప్పుడు మాత్రమే నువ్వు ఏం చేస్తావంటే దేవుని కార్యాన్ని చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు నిన్ను తీర్పులోనికి వెళ్లకుండా మొత్తం అంతా కూడా వాక్యాన్ని బయలుపరిచాడు. ఆమేన్. ఎందుకని? నువ్వు అర్థం చేసుకోవాలా, దేవుని వాక్యం నువ్వు కలిగి ఉండాలా, ఆ వాక్యము ప్రకారంగా జీవించాలా. ఆమేన్. ఒకవేళ కనుక తిరస్కరిస్తే వాక్యాన్ని కనుక తిరస్కరిస్తే, జాగ్రత్త వినండి, వాక్యాన్ని నువ్వు కనుక తిరస్కరిస్తే నీకు ఇంతకుముందే తీర్పు తీర్చబడి ఉన్నది. ఆమేన్. జాగ్రత్త వినండి. హల్లెలూయా. అర్థమైందంటే నువ్వు ఇప్పుడు దేవుని వాక్యం వింటావు, పట్టించుకోవు, నిశ్చయ ప్రకారం జీవిస్తావు అంటే అర్థమైంది, నువ్వు అందుకోసమే నిర్ణయించబడ్డావు. నీకు ఆల్రెడీ తీర్పు తీర్చబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి, ఆయనను వారు నూతనంగా సిలువ వేస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది. నిజమేనా? చూడండి, చూడండి పిల్లరా, హెబ్రీయులకు 6:6లో ఈ మాట ఉంటుంది అనుకోండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఒకసారి తప్పిపోయిన వారు అంటూ చూడండి, 6వ అధ్యాయం 6వ వచనం. తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు. అర్థమైందండి ఈ మాట? హల్లెలూయా. అంటే వాళ్ళు ఏంటంటే ఎందుకు తప్పినారు? తప్పమన్నాడు దేవుడు తప్పిపోమన్నాడా? తప్పిపోమన్నాడు దేవుడు? తప్పిపోవద్దని చెప్తున్నాడు కదా. కానీ తప్పిపోయిన వారు ఇంకా పైకి పోతే ఇంకేముంది అక్కడ? ఒక్కసారి వెలిగించబడి, మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు? పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూచారు. ఆమేన్. రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వ్యాఖ్యను రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు చూడండి తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తూ ఉన్నారు. మీరు అనవచ్చు, మేము సిలువ వేయట్లేదు అని మీరు అనవచ్చు. కానీ సిలువ వేయడం అంటే ఏంటండి? తప్పిపోతున్నావు కదా అని చెప్పి చేయట్లేదు, ఆయన పక్కన పెడుతున్నావు. వాక్యం అంటే ఏమై ఉన్నది? దేవుడే కదా. నేను వాక్యమేనండి దేవుడు, కానీ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ సంగతి నువ్వు మర్చిపోతున్నావు కదా, సిలువ వేస్తున్నావు. చూడండి పిల్లలు గమనించండి, తప్పిపోయిన వారు తమ విషయంలో, ఎందుకంటే వారు జాగ్రత్తగా జీవించరు, దేవుని వాక్యము వారు కలిగి ఉండరు, వాక్యమును పట్టించుకోరండి. చాలాసార్లు అదే మనం చేస్తాం. ఈ వాక్యం నాకు తెలిసిందే మనం అనుకుంటాం. తెలుసుగా ముఖ్యంగా నువ్వు జీవించుడు కావాలా. ఈ వాక్యం, ఈ వర్తమానం తెలుసు, ఈ వర్తమానం తెలుసు ముఖ్యం కాదండి. అందులో ఏం చెప్తున్నాడు నీకు కావాలా. దేవుడు ఏం చెప్తున్నాడో వాక్యము ద్వారా అది నీ హృదయంలోనికి వెళ్ళాలా. వెళ్తేనే కదా సరి చేసేది. బయట ఉంటే కాదు, లోపలికి వెళ్తేనే సరి చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, కనుక అందుకనే ప్రియులారా వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటిది? దేవుని కుమారుని వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు? సిలువ వేస్తున్నారు కదా.
తప్పిపోయిన వారు. వింటున్నారా? చూడండి, ఆనాటి విశ్వాసులు ఎట్లున్నారు పిల్లరా? వారు వాక్యమును మాత్రమే కలిగి ఉన్నారండి. ఆమేన్. ఆదిమ విశ్వాసులు వాక్యమును కలిగి హృదయంలో దేవుని వాక్యం ద్వారా చీల్చుకుంటా వాళ్ళ ఆలోచనలు దేవుని ఆలోచనలుగా చేసుకున్నారు. ఆమేన్. వారి తలంపులు దేవుని తలంపులుగా వాళ్ళు చేసుకుని ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, మరి ఆనాడు విశ్వాసులు, ఆదిమ విశ్వాసులు వారు నిజంగా ఏం కలిగి ఉన్నారంటే కేవలం వాక్యము తప్ప ఏది కూడా కలిగి లేరు. ఆమేన్. వింటున్నారా? ఆమేన్. అందుకని విశ్వాసం వచ్చిన క్రైస్తవుల నోట్లో నుండి ఏమి రావాలా? దేవుని నోట్లో నుండి ఏమొచ్చిందో అదే వారి నోట్లో నుంచి రావాలా. ఆమేన్. ఎందుకంటే వారు క్రీస్తులో భాగమై ఉన్నారు, క్రీస్తులో ఉన్నారు కనుక వారి లోపల క్రీస్తు ఆలోచనలు ఉన్నాయి, క్రీస్తు ఉద్దేశాలు ఉన్నాయి, క్రీస్తు తలంపులు ఉన్నాయి. కనుక వారి ఆలోచనలన్నీ కూడా క్రీస్తు ఆలోచనలే వస్తాయి, వాక్యపు ఆలోచనలే వస్తాయి. హల్లెలూయా, ఆమేన్. చూడండి, వారు బలంగా గొప్పగా ఈ చివరి గడియలో వరకు పెళ్లి కుమార్తెగా జీవిస్తారు. ఆమేన్. ఈ చివరి గడియలో దేవుని వాక్యము కలిగి, చూడండి, సజీవమైన దేవుని వాక్యం కలిగి, బలమైన దేవుని వాక్యం కలిగి, రెండంచులు కలిగిన దేవుని వాక్యం కలిగి, చూడండి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాణాత్మలను, కీళ్లను, ఇంకా మూలులను విభజించినంత మట్టుగా దూర్చున్న హృదయం తలంపులను, ఆలోచనలు అన్నీ కూడా శోధించుకుంటా వెళ్ళిన తర్వాత వారు నిజంగా దేవుని వాక్యం, నిండుగా దేవుని వాక్యం కలిగి ఉంటారు. 100% దేవుని వాక్యము కలిగి ఉండి నిజమైన పెళ్లి కుమార్తెగా జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. అది ఎప్పుడు? ఈ చివరి గడియలో అటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వారే దేవునికి కావాలా. ఆమేన్. హల్లెలూయా. కనుక మనం చిన్న మందగా ఉండవచ్చు ప్రియులారా, అల్పసంఖ్యాకులే ఉండవచ్చు. అయినప్పటికీ కూడా చిన్న మంది అయినా పర్వాలేదు, కానీ దేవునికి కావాల్సింది ఏంటిది? దేవుడు కోరుకునేది ఏంటిది? ఆయన వాక్యం నీ లోపలికి దూరుకుంటూ పోవాలా, ఆయనకు వ్యతిరేకంగా అంతగా చీల్చుకుంటూ పోవాలా, అది కోసుకుంటూ పోవాలా, సరి చేసుకుంటూ పోవాలా. ఆమేన్. అది మనకు కావాలి. అప్పుడే మనం ఎట్లా జీవిస్తామంటే ఒక ప్రత్యేకమైన వారిగా జీవిస్తాం, ఒక ప్రత్యేకమైన దేవుని బిడ్డలుగా జీవిస్తాం. ఆమేన్. అటువంటి జీవితమే దేవుడు ఇష్టపడుతున్నాడు. వాక్యం అదే ఆ రీతిగా ఆయన ఇష్టపడుతున్నాడు. వాక్యం కలిగి ఉన్నవారంటే ఆ రీతిగా జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, మీరు వాక్యమును పట్టుకొని ఉండండి, వాక్యము కలిగి ఉండండి, జీవితాంతం వాక్యంతోనే ఉండండి. వాక్యం లేకుండా జీవించకండి. ఎందుకంటే వాక్యం మీ లోపలికి రావాలా. మీ జీవితాన్ని మార్చబడేది వాక్యం ద్వారానే. ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని నింపుకోమని వాక్యం సెలవు. నింపుకోవడం అంటే విడిచిపెట్టుడు కాదు. నింపుకోవడం అంటే కదా, అది లోపలికి రావాలా నింపుకోవడం అంటే. ఆమేన్. వాక్యం అనేది నీ దేవుడు నీ లోపలికి వస్తేనే కదా క్రియ జరిగిస్తాడు ఆయన. కనుక నువ్వు నింపుకోవాలా. మేము చాలా బాగుందండి వాక్యము అని చెప్పుకోవడం కదండి. చెప్పుకుంటే ఏమొస్తుంది నీకు? అది నీ లోపలికి వస్తేనే జీవితం మార్పు ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, నీ హృదయము దేవునికి సంపూర్తిగా ఇస్తే ఆ హృదయంలోకి సంపూర్తిగా దేవుని వాక్యం వస్తుంది. సంపూర్తిగా దేవుడు చీల్చుకుంటూ పోయి సంపూర్ణంగా దేవుని కోసం నిలబట్టుగా చేసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇటువంటి వాళ్ళకి, దేవుని వాక్యపరంగా జీవించే వాళ్ళకి మరి తీర్పు ఎక్కడ ఉంటుందండి? ఉండదండి. వాక్యమే తీర్పు తీర్చేది. ఆమేన్ కదా. ఆయన నోటి నుండి వచ్చే రెండంచులు కల వాడి అయిన కటకము దేవుని వాక్యమే. అదేం చేస్తుంది? చూడండి, అది నిన్ను సరిగా చేస్తుంది. నిన్ను సరిగా ఉండడానికి చీల్చుకుంటూ పోయేది కదా. ఆమేన్. ఆయనకి ఇష్టమైన రీతిగా నువ్వు జీవించేదానికి ఆయన కష్టపెట్టే ఆలోచనలను చీల్చుకుంటూ పోతున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సాయంకాలం గమనించారు పిల్లరా,
అంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము ఏమై ఉన్నది? సజీవమై ఉన్నది అది. ఆమేన్ కదా. మరి సజీవమైన వాక్యము మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎట్లా జీవించాలంటే నిర్జీవులుగా జీవించడం కాదు, బలము కలిగిన వారుగా జీవించాలా. దేవుని వాక్యము బలము గలదైతే మనం కూడా దేవుని వాక్యం ద్వారా బలం పొందుకొని జీవించాలా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాలం గమనించాను ప్రియులారా. మరి నేను ముగిస్తున్నాను. ఎందుకంటే దేవుని నోటి నుండి వచ్చే ఖడ్గము ఏంటిదో మనకు అర్థమైంది. నిజమేనా? అది ఏమై ఉన్నది? అది దేవుని వాక్యమై ఉన్నది. ఆమేన్. ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. దేవుని నోటి నుంచి వచ్చేది ఖడ్గం, దేవుని వాక్యమే. ఆమేన్. తర్వాత మరి అది ఏం చేస్తుంది? వాక్యము. ఆ ఖడ్గం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది ఖడ్గము? హెబ్రీ వాక్య ప్రకారంగా లోపలికి వెళ్తుందండి. హల్లెలూయా. అది బలము గలదై. చూడండి, లోపలికి వెళ్ళి ఇవన్నీ చేసే దేనికోసం అంటే వీళ్ళరా నేను సరిచేసేదానికే, ఆయన కొరకు జీవించేదానికే, ఆయన లాగా జీవించేదానికే. ఆమేన్. చూడండి, మర్మాలను దేవుడు విప్పినప్పుడు అది నువ్వు కంప్లీట్ నువ్వు కలిగి ఉండాల. నీది అనేది తీసేస్తేనే దేవుడు అనేవాడు నీళ్ళలోకి వచ్చేస్తాడు. నేను అనేది నీళ్ళు ఉంటే ఆయన నీలోకి రాడండి. ఆయన రావాలంటే నీలో ఉన్నదంతా కూడా తీసివేయాలా. అప్పుడు ఆయన నీ లోపలికి వచ్చి పనిచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా, మరి ఈ సాయంకాలం గమనించండి. దేవుని నోట నుండి వచ్చు ఖడ్గము దేవుని వాక్యము. ఆత్మీయ ఖడ్గం అది దేవుని వాక్యమే. అది ఎందుకోసము అంటే ఏం చేస్తుందంటే మనల్ని సరిగా చేస్తుంది, మన తప్పులను ఖండిస్తుంది, మన ఆలోచనలు ఖండిస్తుంది కదా. దేవుని కష్టమైన ప్రతిదీ కూడా అది కడి చేసుకుంటూ పోతుంది కదా. అటువంటి జీవితం మనకు కావాలా. మరి ఈ సాయంకాలం గమనించారు పిల్లరా, మనం దేవుని కోసం జీవించాలంటే ఏం చేయాలా? దేవుని నోటి వచ్చి ప్రతి మాట మనం కలిగి ఉన్నప్పుడు అది మనం సరిచేస్తూ దేవునికి ఇష్టమైన వారిగా నిలబెడుతుంది. అటువంటి వాక్యం మనం కలిగి ఉండాలా. ఆమేన్. మనం అందరం లేచి నిలబడదాం. దేవుడు కోరేది అదే. దేవునికి ఇష్టమైనటువంటి మనం జీవితం జీవించాలంటే